ఇటు వస్తుంది. పొద్దున్నే దుర్గాబాయిని లేపేసి దుర్గాబాయికి అయితే ఇంకా వీట్కోలు అయితే చెప్పేద్దాం డార్లింగ్స్. 11 12 అవుతుంది పడుకుంటే. సరే అయితే దుర్గా బ్రో, ఇంకా మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇప్పుడు సరే అయితే అమ్మా. సరే ఒకసారి మా పిల్లలందరికీ రమ్మన్నారు మీరు, వాళ్ళు కావాలని చెప్పేసి హ్యాండ్ ఇస్తున్నారు వాళ్ళు. కుదరాలి కదా. అవును కుదరాలి, కాకపోతే అందరూ వస్తానని చెప్పేసి హ్యాండ్ ఇచ్చారు మాకు. అందరూ వస్తారని చాలా శ్రద్ధపడ్డాం మేము. రేపు మీకే వింటున్నారేంట్రా? కాదు అంతే దింపారు వాళ్ళందరూ కూడా కలిసి. నాటుకోళ్ళు అలా ఉంచేసాడు. మరి వైరస్ వచ్చి చచ్చిపోయాయి. మొన్న 3 రోజులు అయింది. పిల్లలందరూ వస్తున్నారు, అమ్మేస్తానంటే పెట్టి అలాగే గొడవ పెట్టాడు నాతో. గొడవ పెట్టి పెద్ద పెద్ద పుంజులు, పందెం పుంజులు చేతులారా నాశనం చేశారా. పందెం పుంజులు మిస్ చేశారా మీరా? 50,000కి అడిగిని ఇవ్వడం మానేశాడు ఈ పిల్లాడు. ఇవ్వడం మానేసి పోలే పిల్లలందరూ వస్తారు సరదాగా ఎక్కడో దిక్కు మళ్ళీ మొన్నలే ప్రోగ్రాం పెట్టుకుంటారు అనుకున్నాం. మీరు రాలేదు, ఆ కోళ్ళు కూడా లేకుండా పోయినాయి. 2 పోయినాయి. ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ పందానికి రాలేదు దొరగా అంటున్నారు. కోళ్ళు మేపాడు కదా మరి అంటే కాకినాడ ఎట్టుకెళ్ళిపోయాడు అన్నాను నేను. కాకినాడ ఎట్టుకెళ్ళిపోయాడు, మరి పిల్లలందరూ వస్తున్నారని పట్టుకెళ్ళిపోయాడు అన్నాను. చచ్చిపోయాయి అనలేదు. చాలా బాధ వేసింది. సరేనా, ఫోన్ చేయండి. ఒకసారి పోయింది, ఎక్కడ దాకా వెళ్ళారో సరే ఖచ్చితంగా దారిలో టిఫిన్ తినేసి వెళ్తాం. సరే దుర్గా బ్రో వచ్చేస్తా. వాళ్ళన్నా పెట్టిద్దాం అంటే లేదు, లేట్ అయిపోతుంది అసలు. బాగా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మనకి అంకయ్యవాడు కాదు పండగలో తెలుసా, పందాల్లో ఉండేవాడు. మా పందాలు అయితే మా అక్కడికి కూడా వచ్చి వస్తారని మావయ్య వచ్చాడు తీసుకెళ్ళిపోదామని మిమ్మల్ని. మళ్ళీ సాయంకాలం అయిపోతుంది, కోళ్ళు ఉన్నాయి ఇంకా చూద్దాం. ఈసారి పందాల్లోకి వెళ్ళి మళ్ళీ మూమెంట్ వస్తే బాగుంటుంది. అబ్బా మళ్ళీ ఇటువంటి రోజులు మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి కోరుకుందాం డార్లింగ్. ఎవరిని ఇబ్బంది పెట్టినా ఉంటాయి కానీ మాకు పల్లెటూళ్ళలో బాగా ఉంటాయి. అక్కడ మా ఎక్కువే బేవారు. నన్ను ఈడేమో వ్యవహారం ఎక్కువే. ఈడు 200 పోగొట్టుకుని వచ్చాడు. 1100 పోగొట్టావా? 100కి వెళ్ళాడు. వచ్చేయండి డబ్బులు వచ్చినాయేమో, మరి వచ్చిన డబ్బులు పెట్టుకుని వచ్చేయాలి కదా. రాకుండా ఆ డబ్బులన్నీ పోయే వరకు అక్కడే ఏడ్చాడు. 900 అన్నాడు. మంచి మంచి కట్టుబాట్లు రా. పందెంలో పోగొట్టుకున్నావా? గుండాట్లా ఆ గుండాట అంటే ఏంటో, కోడి పందాలు ఒకటే తెలుసు నాకు, అట్లా పేర్లు తెలీదు. అమ్మ గోదావరిలో మీకే తెలుసురా. మావయ్యేమో 2,000 పోగొట్టాడు. ఇది మరీ మంచిదే, అందరూ కూడా పోగొట్టే దాంట్లో ఉండవు తప్ప. డబ్బులు వచ్చాయి 4,000 5,000 వచ్చాయి అతనికి. వచ్చినాయి మరి పట్టుకొని రావాలి కదా, ఇంకా వస్తాయని ఆశ. అంతే, ఇంకా వస్తాయని ఆశతో ఉన్నాయి కూడా పోగొట్టుకుంటా. 4 బల్లలు వేసారు మాకు. వీడు మరీ లెక్కలు చెప్తున్నాడు. 6 బల్లలు వేసారంట. అందరూ మనోళ్ళే. చిన్న కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇంకేం చేయగలం, అందరూ హ్యాండిల్ ఇచ్చేవాళ్ళే ఎక్కువయ్యారు. ఇదిగో ఇప్పుడు మన ఇద్దరు ఇచ్చుకుంటున్నాం. ఆ హ్యాండ్ వేరు ఈ హ్యాండ్ వేరు అనుకో. చిన్నగా కుదరక ఫస్ట్ నుంచి నేను రాలేదంటే ఏం చెప్పారు మన వాళ్ళు, అలా చెప్పలేదు కదా. కానీ అప్పటికప్పుడు అందరూ దెబ్బేశారు. బాగా దెబ్బేశారు. మీ ఇద్దరికి తప్పదు నాన్న, అందరూ అందు గురించే నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండా ఇంక కలిస్తే మనిద్దరం కలిసేద్దాం అని చెప్పేసి ఇంక వచ్చాను. లేదు నెక్స్ట్ ఇంకా ఇంకొకరు ఉన్నారు నాకులా సన్నంగా. అతను వచ్చినప్పుడే డైరెక్టర్ 10 రోజులు క్యాంప్ ఫోన్లు బంద్ శుభ్రంగా పోవడం ఎక్కడ దిక్కు. సరే బ్రో అయితే మళ్ళీ తర్వాత వ్లాగ్స్ లో కలుద్దాం. అప్పుడు దాకా దుర్గాబాయ్ సెలవు తీసుకుంటాడు. మరి సబ్స్క్రైబ్ నోట్ చెప్పరా డార్లింగ్.
అన్నమాట ఆ, ఇప్పుడు దాకా బ్లాగ్స్ అన్ని చూసే ఉంటారు కాబట్టి అందులో మీకు ఏమాత్రం మాది తీసిన ఇది బ్లాగ్ బాగుంది అంటే ఆ బ్లాగ్ వల్ల మీరు బాగున్నదని పెట్టండి, లేదంటే మీకు ఏది తోచితే అదే పెట్టండి. అలాగే మా ఎస్బీజీ బ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే సీ యూ గైస్, టేక్ కేర్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్. జై హింద్, ఓకే, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఓకే, సరే. నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి నాకు వెళ్ళి నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి